ఒక ప్రభుత్వం హిట్టా ఫెయిల్యూరా అనేది అడ్మినిస్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో టోటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కొలాప్స్. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తిలాగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య బ్యారియర్ వారది అధికారులు. ఎప్పుడైతే ప్రభుత్వం అధికారులకి సరిగ్గా అడ్మినిస్ట్రేట్ చేస్తూ, అధికారులకి సరైనటువంటి దిశానిర్దేశం చేస్తూ, సరైనటువంటి మార్గదర్శకాలు అధికారులకి ఇస్తూ, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మేనిఫెస్టోల్లో ఆ హామీలన్నిటినీ అధికారుల ద్వారా సరైనటువంటి మార్గదర్శకాలతోటి ప్రజలకి చేర్చాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గర నుంచి సరైనటువంటి దిశానిర్దేశం కానివ్వండి, మార్గదర్శకాలు కానివ్వండి అధికారులకి సరిగ్గా చేరవో, సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ అనేది అధికారులకు జరగదో, అప్పుడు ప్రజలకి అది అందేటువంటి ఆస్కారం కూడా చాలా తక్కువ రేషియోలో ఉంటుంది. ఒక్కోసారి అందినా కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో అధికారులని సరిగ్గా గనక ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోతే, ఒక్కొక్కసారి గవర్నమెంట్కి కొన్ని గుడ్ ఇంటెన్షన్సే ఉంటాయి ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు. అది అధికారులకి చేరేటప్పుడు సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేకపోవటం వల్ల, సరైనటువంటి మార్గదర్శకాలు లేకపోవటం వల్ల, సరైనటువంటి దిశానిర్దేశం అధికారులకి లేకపోవటం వల్ల అది ప్రజలకి చేరేటప్పటికి అది నెగిటివ్గా వాళ్ళకి పోర్ట్రే అవుతుంది కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేసేవి. అందుకని ఒక ప్రభుత్వం యొక్క హిట్టా ఫెయిల్యూరా అనేది టోటల్లీ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద టోటల్గా డిపెండ్ అయి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ గవర్నమెంట్ డెసిషన్స్. సో ఇట్ విల్ బీ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్. వెన్ అడ్మినిస్ట్రేషన్ విల్ బీ కొలాప్సెస్, the total government will be collapsed. There is no doubt in that.